అనుకున్నదే జరిగింది. నాగ చైతన్య తన రహస్య ప్రియురాల్ని వివాహం చేసుకోనున్నాడు. ఆమె పేరు శోభితా ధూళిపాళ్ల. తాజాగా నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అతి కొద్ది మంది సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకీ అక్కినేని కుటుంబానికి కోడలిగా రాబోతున్న ఆమె ఎవరు? దీనిపై అక్కినేని అభిమానులు ఏమంటున్నారు? అక్కినేని వారింట మరోసారి పెండ్లి బాజాలు మోగనున్నాయి. సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్యకు తాజాగా నటి శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే తన సినీ కెరియర్లో మొదటి హిట్ సినిమా ఏం మాయ చేశావేలో చైతన్యకు జోడీగా నటించిన సమంతతో 2017 అక్టోబర్ 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలువలేదు. మొత్తానికి చైతన్య సమంత అభిప్రాయ భేదాల కారణంగా ఇరువురు పరస్పర అంగీకారంతో 4 ఏళ్ల తర్వాత అదే అక్టోబర్లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వారి విడాకులపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. సమంతదే తప్పని కొందరు వాదిస్తే, కాదు చైతన్యదే తప్పని కొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు నడిచాయి. అయితే సమంతతో వైవాహిక జీవితానికి శుభం కార్డు పడిన తర్వాత నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే సమంతను వివాహం చేసుకున్న తర్వాత కూడా శోభితాతో నాగచైతన్య సంబంధాన్ని కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి. దీంతోనే సమంత విడాకులు తీసుకున్నట్లు వాదనలు ఉన్నాయి. గత కొంతకాలంగా నాగచైతన్య శోభితా డేటింగ్లో ఉన్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వారిద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరి వివాహం గురించి గతంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. సీన్ కట్ చేస్తే తాజాగా వీరి నిశ్చితార్థం నాగార్జున ఇంట్లో పూర్తయింది. కొంతమంది కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు, స్నేహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలిసిన అభిమానులు సంతోషిస్తున్నారు. దీంతో చైతన్య ఓ వింటివాడు కాబోతున్నాడని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అక్కినేని కుటుంబానికి కోడలిగా రాబోతున్న శోభిత 1993 మే 31న వేణుగోపాలరావు, శాంతి దంపతులకు జన్మించారు. తెనాలి ఆమె స్వస్థలం. విశాఖపట్నంలో లిటిల్ ఏంజల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది. ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో కామర్స్, ఎకనామిక్స్ పూర్తి చేసింది. సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. 2013లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచారు. శోభిత 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. 2013 మిస్ ఎర్త్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2016లో తొలిసారి నటించారు. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ చిత్రం చేశారు. మేడ్ ఇన్ హెవెన్ సిరీస్లో కీలక పాత్ర పోషించారు ఆమె. 2018లో తెలుగులో వచ్చిన గూఢాచారి, 2022లో వచ్చిన మేజర్ సినిమాలతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ వరుస ఛాన్స్లతో బిజీగా ఉన్నారు శోభిత. నాగచైతన్య కూడా తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు.